హలో. ఈవేళ మీకు ఇంత క్రితం చెప్పాను ఒకసారి వ్యాసలైన్ చేసుకోవడం. మళ్ళీ చెప్తాను వినని వాళ్ళకి ఉపయోగిస్తుంది. అది చాలా బాగా పనిచేస్తోందని నాకు కామెంట్స్ వస్తున్నాయి. అందుకోసమని మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. అది చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంది ఇట. వాళ్ళకి కూడా చాలా ఉపయోగిస్తోందని చెప్తున్నారు. అందుకోసమని మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి రాసుకు పెట్టుకోండి. లేకపోతే మామూలుగా మీకు ఆహ్, గుర్తుండదు అనుకుంటే రాసుకు పెట్టుకోండి. గుర్తుంటుంది. ఇదే ఇదే చెప్తాను కదా! చిన్నదిగానే చెప్తాను నేను. అదేం పెద్ద కష్టమైందేం కాదు. అంచేత వినండి. మంచి కొబ్బరి నూనె తెచ్చుకోండి. శుభ్రమైన కొబ్బరి నూనె ఒక ఓ కప్పుడైనా చాలు. లేదు ఓ 50 గ్రాములు తెచ్చుకోండి. తెచ్చుకుని ఇంకొకటి ఏం తెచ్చుకోవాలంటే బజార్ నుంచి మామూలు ఈ రంగుల కొట్టులోను అక్కడ అమ్ముతారు. ఆహ్, తేనె మైనం. తేనె మైనం ముద్ద. ఆ ముద్ద అమ్ముతారు. అదో 50 గ్రాములు తెచ్చుకోండి. తెచ్చుకుని మీ మీ ఇంటి దగ్గర కానీ, లేపోతే ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ అలోవెరా ఉంటుంది. దాన్నే ఆహ్, అ ఆహా! దాన్నేమంటారు అలోవెరాని? ఆహ్, ఆ! నాకైతే అలోవెరా అని తెలుసు. ఆ తెలుగు పేరు మర్చిపోయానేమిటో. గుర్తొస్తే చెప్తాను మీకు. ఆ అలోవెరా మట్టలు 2 మట్టలు తెచ్చుకోండి. కొంచెం బాగా లావువైతే పొడుగువి, లావువి అయితే ఒక మట్టే చాలు. ఆ మట్టకి శుభ్రంగా మట్టి అది ఉంటుంది కదా! బయట చెట్లకు ఉండడంతోటి, ఆ దుమ్ము, మట్టి శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసి ఈ పక్క, ఆ పక్క ముళ్ళుంటాయి. ఓ చాకు తీసుకొని ఆ ముళ్ళు కూడా హ్మ్. పైనుంచి కింద దాకా లాగేస్తే ఆ చాకుతోటి ఆ ముళ్ళు కూడా పోతాయి. ఈ పక్క, ఆ పక్కన. ముళ్ళు పోయిన తర్వాత ఓ పక్క చర్మం తీసేయండి. ఓ పక్క ఉన్న ఆ ఆకుపచ్చ పొర తీసేసి, ఓ చెంచాయో, గరిటో పెట్టి లేకపోతే చాకో ఏదో ఒకటి పెట్టుకొని, దాంతోటి ఒక పళ్ళెంలోకి ఈ అలోవెరా జెల్ అంతా లాగండి. ఆ గుజ్జంతాను. లోపల ఉన్న తెల్లటి గుజ్జంతా లాగండి. లాగి దాన్ని, దాన్ని కొబ్బరి నూనెని కలిపేయండి. ఈ 50 గ్రాముల కొబ్బరి నూనె, ఈ ఈ మట్ట నుంచి వచ్చిన ఈ అలోవెరా తెల్లటి గుజ్జు లాంటి ఆ గుజ్జు 2 కలిపండి. 2 కలిపేసుకొని మిక్సీ ఆడుకోండి శుభ్రంగాను. మిక్సీ ఆడుకుంటే అదొక ముద్దలా అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి దళసరమాటి బూర్లుముకుట్లో, మామూలు బూర్లుముకుడు ఏదైనా పర్వాలేదు. లేకపోతే దళసరమాటి గిన్నుంటే గిన్ని, బూర్లుముకుడుంటే బూర్లుముకుడు. అందులో వేసి సన్నటి సెగని పొయ్యి మీద పెట్టి వెన్న ఎలా కాచుకుంటారో అలాగే కలుపుతూ కాచండి. అంటే దాంట్లో ఈ అలోవెరాలో ఉన్న కొంచెం ఆహ్, అడుక్కి మామూలుగా వెన్న కాచినప్పుడు ఎలాగా గోకంటామే, ఎలా వస్తుందో అలా వస్తే ఓ చెంచాయో, అర చెంచాయో వస్తుంది. రాకపోతే రాకపోవచ్చు కూడా. అది అలా సన్నటి సెగని కాచేసుకొని, ఇంకా మనకు కొబ్బరి నూనె ఒకటే మిగులుతుంది. కొబ్బరి నూనెలో పూర్తిగా ఈ అలోవెరా యొక్క కలబంద. దాని తెలుగు పేరు కలబంద. ఇంగ్లీష్‌లో అలోవెరా అంటారు దాన్ని. ఆ కలబంద గుజ్జు, ఈ కొబ్బరి నూనె 2 బాగా కలిపేసి దాన్ని అలా కాచుకుంటూ ఉంటే, మీకు ఈ కలబందలో ఉన్న తడంతా ఈ మొత్తం దానిలో ఉన్న రసాయనాలన్నీ ఇందులో కొబ్బరి నూనెలోకొచ్చేస్తాయి. వచ్చేసి ఉత్త కొబ్బరి నూనె ఒకటే మిగులుతుంది. ఇంకేం చిటపటలు అవి ఏమి ఉండవు. మన నెయ్యి ఎలాగో అంతే. నెయ్యి మనం ఏం చేస్తాం, వెన్నలో ఉన్న తడంతా పోయి బా చక్కగా ఆ నెయ్యి ఒకటి మిగిలినప్పుడు కట్టేస్తాం. అలాగే ఇది కూడా చూసుకోండి. ఏమీ ఉండకూడదు. తడి ఉంటే మళ్ళీ బూజులొచ్చేస్తాయి. బూజొచ్చేస్తుంది కదా! అంచేత తడి లేకుండా చూసుకొని, దాన్ని పొయ్యి కట్టేసి కిందకి దింపేసుకోండి దాన్ని. ఆ బూర్లుముకుడిని. కిందకి దింపేసి, ఈ తేనెమైనం కూడా తెచ్చుకున్నారు కదా! ఆ తేనెమైనం అక్కడ మీకు కనిపిస్తున్నది కొంచెం 50 గ్రాములంటే పెద్ద ఎక్కువేం ఉండదు. ఈ తేనెమైనం అందులో 50 గ్రాములు అక్కర్లేదు. ఒక 10 గ్రాములో, 15 గ్రాముల ముక్కో అందులో వెయ్యండి. అవి కొంచెం చల్లారిన తర్వాత వెయ్యండి. వేస్తే మీకు
పూర్తిగా చల్లారేసరికి అదంతాను గట్టిపడుతుంది. గట్టిపడి ఒక పేస్ట్‌లా అయిపోతుంది. ఆ పేస్ట్‌లా అవుతోంది అనిపించుకున్నప్పుడు కానీ, ఈ తేనెమైనం వేసినప్పుడైనా పర్వాలేదు. కొద్దిగా మంచి పసుపు, కొమ్ము పసుపు ఇంట్లో ఉంటే, ఆ పసుపు కూడా వెయ్యండి. అది కూడా మంచిది. తర్వాత పచ్చకర్పూరం ఒక 4, 5 బిళ్ళలు శుభ్రంగా మెత్తగా నూరేసుకొని, అది కూడా వెయ్యండి. వేయకపోయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు. అంటే వేయడం వల్ల కర్పూరం కూడా మన చర్మానికి మంచిదే. లేదు మీకు అందుబాటులో లేకపోతే వదిలేయండి పర్వాలేదు. పసుపు మాత్రం వేసుకోండి. పసుపు కూడా మీకు మన చర్మానికి బాగా పనిచేస్తుంది. అంతే. దాన్ని గట్టిపడిపోతుంది. పేస్ట్‌లా అయిపోయి పోతుంది. ఆ గట్టిపడ్డాక చెంచాతోటి తీసుకొని, ఒక వెడల్పుమటి బాక్స్‌లోనో, లేకపోతే వెడల్పు మూతి ఉన్న సీసాలోనో అందులో పెట్టుకోండి. కొద్ది ముద్ద మాత్రం ఓ 2, 3 చెంచాల ముద్ద ఒక చిన్న అమృతాంజనం సీసా గానీ, అంతకన్నా కొంచెం పెద్ద డబ్బా ఏదైనా ఉంటే ప్లాస్టిక్ డబ్బా లాంటిది అందులోకి కానీ, సీసాలోకి కానీ అందులోకి పెట్టుకోండి. ఎందుకది? మీరు శీతాకాలం పెదిల పెదాలు అస్తమానం అవి ఆరిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. చిట్లిపోయినట్టు, ఆరిపోయినట్టు ఏదో కొంచెం నొప్పిగాను, మంటగాను అనిపిస్తూ ఉంటాయి పగుళ్ళొచ్చి. అలాంటప్పుడు ఇది పొద్దున్న రాసేసుకున్నారంటే మర్నాడు పొద్దున దాకా చక్కగా ఆహ్, ఆ జిడ్డు అలా ఉంటుంది. మీకింక అసలు పగలడం అనే క్వెషనే ఉండదు. చక్కగా చాలా బాగా పనిచేస్తుంది. ఈ శీతాకాలం చాలా మందికి కాళ్ళు పగిలిపోయి ఆ కాళ్ళలో ఉన్న ఆ కండ కూడా బయటకి కనిపిస్తూ కాలు పాపం నేల మీద పెట్టలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది ఆ పాదాలకి శుభ్రంగా పాదాలలో ఉన్న మట్టి అది కడిగేసుకొని రాసుకున్నారంటే, కొద్ది కాలంలోనే వాళ్ళ కాళ్ళ పగుళ్ళన్నీ పోయి చక్కగా నున్నగా తయారవుతాయి. మీకు ఎప్పుడైనా పొరపాటుని మనం దీపావళి పండుగ చేసుకున్నప్పుడు కానీ, లేపోతే వంట చేసేటప్పుడు కానీ, ఎప్పుడైనా చర్మం కొంచెం కాలొచ్చు. అలా కాలినప్పుడు ఇది రాసేసారనుకోండి, ఆ మంట తగ్గిపోతుంది వెంటనేను. అదే కాకుండా చక్కగా మీరు ఈ కాళ్ళకి, చేతులకి కొద్దిగా 2 చేతులకి పట్టించుకుని కాళ్ళకి, చేతులకి కొంచెం రాసేసుకున్నారనుకోండి, మీరు పడుకునేటప్పుడు, ఇంకా ఈ దోమలు కుట్టమన్నా కుట్టవు. వాటికి ఆ వాసన ఇష్టం ఉండదనమాట. అలోవెరా వాసన. ఈ కొబ్బరి నూనెను. అంచేత అది కూడా అలా కూడా పనిచేస్తుంది. అంతే కాకుండా వీళ్ళు నాకిప్పుడు కామెంట్స్ పెట్టిన వాళ్ళు చెప్పిందేంటంటే, పైల్స్‌ని హ్మ్. నరాలు చిట్లి ఆ పైల్స్ వచ్చిన వాళ్ళకి నరాలు చిట్లుతాయి. దాంట్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఇది రాసేసుకుంటేట తగ్గిపోతోందట. ఆ చిట్లిపోయిన నరాలు మళ్ళీ బాగుపడి అవి తగ్గిపోతున్నాయి. పైల్స్ కూడా తగ్గుతోంది దీనివల్ల అని చెప్పారు. చూడండి, రాసి చూసుకోండి. కానీ ఎక్కడ చర్మం చిట్లినా రాసుకోవచ్చు. ఎక్కడ చిట్లినా రాసారంటే మీకు మర్నాటికే కొంచెం నొప్పి అది తగ్గుతుంది. తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆహ్, ఇంకా ముఖ్యంగా ఇంక అంతకన్నా నాకేం గుర్తు రావటం లేదు. దురదలకి. ఒంటి మీద ఎప్పుడైనా దురదలొచ్చాయనుకోండి, ఆ దురదలొచ్చిన వెంటనే 2 చేతులకి ఇది రబ్ చేసుకొని ఆహ్, ఎక్కడ దురదుందో ఆ శరీరానికి రాసేయండి. రాసిస్తే వెంటనే దురదలు తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా మీరు మామూలుగా పొరపాటుని ఏ చెయ్యైనా గోడకు కొట్టుకోవచ్చు. లేకపోతే ఈ పిల్లలు ఆడుకుంటూ కింద పడి దెబ్బలు కొట్టుకోవచ్చు. అలాంటి పిల్లలకు కూడా కాలు నొప్పి, చెయ్యి నొప్పి అనేటప్పుడు ఇది కొంచెం తేలిగ్గానే రబ్ చేయండి రాసి. రబ్ చేస్తే ఆ నొప్పులు కూడా తగ్గుతున్నాయి. లోపల ఆఖరికి ఎముకకి తగిలిన నొప్పి కూడా తగ్గుతోంది. అది నేను స్వతహాగా అనుభవించిన అనుభవం చెప్తున్నాను. చూసుకోకుండా గమ్మున అడిగేశాను, పడిపోయాను. పడిపోతే ఎముకలకి తగిలింది. లోపల ఎముకలకి తగిలితే ఎల్లాగా ఈ ఎముకల నొప్పులేమిటో ఈ నొప్పిగా ఉన్నాయి. ఇప్పుడు తెల్లారేసరికి ఈ నొప్పి ఏమవుతుందో అనుకోని, ఇది ఉంది కదా! దీన్ని కొంచెం రబ్ చేసుకొని పడుకుందాంలే అని రబ్ చేశాను. తగ్గిపోయింది, తెల్లారేసరికి నొప్పి లేదు. ఓహో! అయితే ఎముకలకు నొప్పులకు కూడా పనిచేస్తుందన్నమాట అనుకున్నాను. హ్మ్. ఇలాగ మీరు దేనికైనా
తేలిగ్గా మాత్రం నొక్కి నొక్కి రాసేయొద్దు. తేలిగ్గా రాసుకుని చక్కగా రబ్ చేసుకోండి. బాగా తగ్గుతోంది. చాలా బాగా పనిచేస్తోంది. మీరు ఏ బాములు ఇవి అవి కొనుక్కోక్కర్లేదు. ఇది మీకు ఈ 50 గ్రాముల నూనెతో చేసుకున్నది ఇంచుమించుగా ఒక ఏడాది పాటొస్తుంది. రోజూ రాసేసుకోం కదా! ఇలా ఏదన్నా మనకు అవసరం వచ్చినప్పుడే రాసుకుంటాం. ఆ! అది ఒక ఏడాది పాటు హాయిగా వాడేసుకోవచ్చు. చాలా సుఖంగా ఉంటుంది. అది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉంటానమ్మా. అది మీరు జాగ్రత్తగా చేసుకోండి. చేసుకుని మీకెలా పనిచేస్తుందో కూడా చెప్పండి. జై శ్రీరామ్.